కృతజ్ఞతలు కలిగిన జీవితం మనకు ఉంటుందా? 1000 సార్లు కాదు, కాకపోతే 1,00,000 సార్లు మన కృతజ్ఞాస్తుతులు దేవుడికి చెల్లిస్తున్నామా? ఇప్పటి వరకు మన దేవుడు ఆయన చల్లని హస్తాల్లో మనల్ని కాచి కాపాడుతున్నందుకే మనం ఆయనకి దేవుని కృతజ్ఞాస్తుతులు చెల్లిస్తున్నామా లేదా చూసుకోవాలి. దేవుడు మనకు కృతజ్ఞాస్తుతులు చెల్లించమని చెప్తున్నాడా? కృతజ్ఞత జీవితం మనం జీవించాలని దేవుడు మనకు చెప్తున్నాడా? అవును, చెప్తున్నాడు. బైబిల్ ద్వారా మనకి ఈరోజు చెప్తున్నాడు, కృతజ్ఞత కలిగి జీవించు. కీర్తన 43వ అధ్యాయం 4వ వచనము. దేవుడు మన జీవితంలో గొప్ప అద్భుతాలు చేసినప్పుడు దేవుడికి మనం సాక్షిగా నిలబడుతున్నామా? కృతజ్ఞతలు చెప్పగలుగుతున్నామా? కృతజ్ఞులై మనం ఉండగలుగుతున్నామా? దేవుడు బైబిల్ ద్వారా చెప్తున్నాడు, కృతజ్ఞులై ఉండుడి. కొలసీలకు రాసిన 1వ అధ్యాయం 12వ వచనము మరియు 3వ అధ్యాయం 15వ వచనం. కృతజ్ఞాస్తుతులు చెల్లించు దేవుడు నిత్యం కృతజ్ఞాస్తుతులు మనం చెల్లిస్తున్నామా? కీర్తన 100వ అధ్యాయం 4వ వచనం. ప్రతి విషయం నందును కృతజ్ఞాస్తుతులు చెల్లించడం. మన జీవితంలో గొప్ప అద్భుతాలు జరిగినప్పుడు అలా నిరంతరం దేవుడికి మనం స్తుతిస్తున్నామా? కృతజ్ఞాస్తుతులు చెల్లించాలని బైబిల్ ద్వారా మనం చెప్తాం. 1వ తెస్సలోనిక 5వ అధ్యాయం 16వ వచనం. కృతజ్ఞాస్తుతులు చెల్లించుట ఎంత విస్తరించి అభివృద్ధి పొందాలి మనం. కొలసీలకు రాసిన 2వ అధ్యాయము 7వ వచనము. కృతజ్ఞాస్తుతులు చెల్లించుచు మన విన్నపములు దేవుడికి తెలియజేయాలి. ఫిలిప్పీలకు రాసిన 4వ అధ్యాయం 6వ వచనం. సమస్తమును దేవుని పేరట చెయ్యవాళ్ళు. మన జీవితంలో ప్రతి ఒక్క కార్యం దేవుడి వల్ల నా జీవితాన్ని గొప్ప కార్యం జరిగింది దేవుడి పేరు మనం స్తుతి కలగజేయాలి. కొలసీకి రాసిన 3వ అధ్యాయం 14-17వ వచనము. కృతజ్ఞాస్తుతులు చెల్లించుచు పుచ్చుకొనుడి. ఏం పుచ్చుకొనుండం? మనం దేవుడు ఆశీర్వాదం పుచ్చుకుంటున్నామంట. 1వ తిమోతి 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని కార్యములు ప్రకటించుడి. దేవుని కార్యములు మన జీవితంలో ఇంత గొప్ప కార్యములు జరిగినాయని దేవుడి సాక్షిగా మనం నిలబడుతున్నామా? కీర్తనలు 107వ అధ్యాయం 21వ వచనం 22వ వచనం. దేవుని నామం జ్ఞాపకం చేసుకొనుడి. దేవుడి నామం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. కీర్తన 45వ అధ్యాయం 14వ వచనం. కృతజ్ఞత కలిగిన వారు. దావీదు కృతజ్ఞత కలిగాడు నిరంతరం. కీర్తన 26వ అధ్యాయం 7వ వచనం. 119వ కీర్తన 62వ వచనం. సమరయుడు లోకసువార్త 17వ అధ్యాయం 16వ వచనం. పౌలు అపొస్తలుల కార్యములు 28వ అధ్యాయం 15వ వచనము మరియు 1వ తిమోతి 1:12వ వచనం. దేవుడికి మనం నిరంతరం కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉండాలి. 1-2 దేవదూతలు దేవాది దేవుడు దించి ఆకాశం నుంచి కిందకు పంపినప్పుడు దేవాది దేవుడు అడిగాడంట, కృతజ్ఞతలు కృతజ్ఞతలు చెప్పేవాళ్ళని వాళ్ళ స్థుతులను ఒక బొట్టులను స్థుతులు చెప్పేవారి బొట్టులో కృతజ్ఞతలు కదా, విన్నపాలు చెప్పేవాళ్ళ విన్నపాలను ఒక బొట్టలో వేసుకున్నప్పుడు కృతజ్ఞతలు అనే బొట్ట నిండిపోలేదు. విన్నపాల బొట్ట అనేది ఫుల్గా నిండిపోయింది. అప్పుడు దేవాది దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు విన్నపాల బొట్ట ఫుల్గా నిన్నప్పుడు దేవుడు చాలా బాధపడ్డాడు అనమాట. ఎందుకు బాధపడ్డాడు? కృతజ్ఞతలు చెప్పేవాళ్ళు ఒకళ్ళు కూడా లేరే. ఎన్నో కార్యాలు చేసినా కానీ ఇంతవరకు నాకు కృతజ్ఞతలు చెప్పట్లేదు. దేవుడు దుఃఖించే వారిలాగా ఉండకూడదు. మన ప్రతి ఒక్క కార్యాలు ప్రతి ఒక్క మన జీవితాల్లో జరిగిన అద్భుత కార్యాలను దేవుడు నిత్యం మన కృతజ్ఞత చెప్పుకోవడం వల్ల దేవుడిని మనం వ్యక్తపరచడం ద్వారా మన సాక్షిగా నిలబడడం వల్ల మన ద్వారా ఎంతో మంది కూడా సాక్షిగా నిలబడతారు. వాళ్ళ జీవితాలు కూడా గొప్ప అద్భుతాలుగా మారుతాయి.